ఆయన రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరింది, ఎమ్మెల్యే అయింది, మంత్రి అయింది కూడా టీడీపీ హయాంలోనే. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యారు. స్వయంగా జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగిన ఫ్రాడ్ అంతా కూడా ఆయన పెట్టారు. ఇంక వీళ్ళు తప్పించుకోలేరు. ప్రశాంతమైన జీవితం గడిపే అమాయకమైన జనాలు ఉన్న శ్రీకాకుళంలో కూడా ఇతను దుర్మార్గాలు చేయించాడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా ఆయన చేసిన అక్రమం ఒకటి వెలుగులోకి వచ్చింది. భూ కబ్జాకు పాల్పడ్డారు. భూ యజమానులు బ్రతికుండగానే వాళ్ళు చనిపోయినట్టుగా డాక్యుమెంట్లు పుట్టించి దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ మీద, ఆ కుటుంబ సభ్యుల మీద 11 మంది మీద కేసు నమోదైంది. ఆయన కుమారుడు, ఆయన మీద, అలాగే ఆయన సోదరుడి మీద. అయితే వాళ్ళ సోదరుడు కూడా పరారీలో ఉన్నారు. అసలు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి చాలా హుందాతనంగా ఉండాల్సిన వ్యక్తి స్పీకర్గా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా నోటు దురుసుగా రాజకీయంగా కామన్ ప్రజాప్రతినిధులు రాజకీయ విమర్శలు చేసినట్టు చేశారు. సో ఇప్పుడు ఈ భూ కబ్జా గురించి ఆయన కుటుంబ సభ్యుల మీద 11 మంది మీద ఈ కేసు నమోదు అవ్వడం, అందులో కొంతమంది పరారీలు ఉండడం, ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు మాజీ స్పీకరు, మాజీ మంత్రి, చాలాసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరింది, ఎమ్మెల్యే అయింది, మంత్రి అయింది కూడా టీడీపీ హయాంలోనే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యి స్పీకర్ అయ్యాడు ఆయన. అది ఆయన రాజకీయ ప్రస్థానం. అయితే రాజకీయాల్లో చాలామంది పార్టీలు మారుతారు. పార్టీలు మారిన తర్వాత నోరు పారేసుకోవడం, గత పార్టీ నాయకుల్ని తాను ఎవరితోటైతే కలిసి పనిచేశారో వాళ్ళ పట్ల మినిమం కట్టేసి గౌరవం, మర్యాద లేకుండా మాట్లాడే వాళ్ళలో ఈ కొడాలి నాని ఇలాంటి వాళ్ళ సరసన చేరతాడు ఇతను సీతారాం గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి 99 క్యాబినెట్లో ఆయనకి ఎక్సైజ్ మినిస్టర్గా అవకాశం ఇచ్చాడు. అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు లెక్క. ఆయన మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మరి ఒకవేళ ఆయన ఇగ్నోర్ చేస్తుంటే బాధపడ్డాడంటే అర్థం ఉంది. మరి ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నాడో తెలియదు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఆయన ఏడైనా తర్వాత అప్పుడు ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ 2014 అటు ఇటు మారేడు, మళ్ళీ టీడీపీ అన్నాడు, మళ్ళీ వైసీపీ అన్నాడు, ఇలా అటు ఇటు మారాడు. టీడీపీలోకి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పోయాడు. 19కి వచ్చేటోడికి వైసీపీ నుంచి గెలిచాడు. ఇక్కడ ఆయన ఏమన్నా అప్పుడే వచ్చి ఆవురావురమంటే ఉండే రాజకీయ నాయకుడు కాదు. అంటే చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే సంపాదించుకుందాం ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అలాంటి వాడికి ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. చాలా సీనియర్ నాయకుడు. రామారావు గారి హయాం నుంచి పార్టీలో ఉండి మా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నిన్న మొన్న కొత్తగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాదు. శ్రీకాకుళం జిల్లాలో అమదలవలస చాలా మంచి పేరు. ఆయన ఆ ఏరియాలో ఒక గుర్తించుకోదగిన రాజకీయ నాయకుడు. ఆయన కేవలం తన నోటి దురుసు వల్ల, నోటి మాట వల్ల జనాలకి వెగటయ్యాడు. అతను రవికుమార్ ఉన్నారు, కోన రవికుమార్, స్వయంగా ఆయన బావమరిది, మేనల్డ్, ఇలాగ వాళ్ళిద్దరి మధ్య వైరు నడుస్తుంది. డెఫినెట్గా రాజకీయాల్లో కోన రవికుమార్ గారు లాంటి యువకుల్ని ప్రోత్సాహం ఉంచడం జరుగుతుంది. దానికి తనకు అన్వయించుకోకూడదు. తను కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఎవరైనా సీనియర్ నాయకులు ఎవరైనా సరే తర్వాత తరానికి ఛాన్స్ వాళ్ళే తప్పుకుని ఇవ్వాలి. తప్పుకోకపోతే వాళ్ళే వచ్చి కూర్చుంటారు అక్కడ. ఆ క్రమంలో పార్టీ అధిష్టానం మీద అతనికి వెగటొచ్చి, లేకపోతే వైరం వచ్చి వాళ్ళు నచ్చక ఇష్టం అనేది మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను ఉన్నత స్థానంలో, అంటే స్పీకర్ సభాధ్యక్షుడి స్థానంలో కూర్చొని ఆయన ఎలా మాట్లాడాడో, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎలా బిహేవ్ చేశాడో, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు తను ఆపకపోగా వాళ్ళు ఎంకరేజ్ చేసిన తీరు, వాళ్ళకి అవకాశం ఇచ్చిన తీరు, వీళ్ళు మాజీ తెలుగుదేశం పార్టీలో పనిచేసి వచ్చాడు ఇతను అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది విలువలతో కూడిన రాజకీయ పార్టీ. మీరు అబ్జర్వ్ చేయండి, ఇటీవల కాలంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కినుక వహించిన, మనస్తాపం కలిగిన వాళ్ళ పరిపాలన కానీ, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ కానీ, వాళ్ళ పరిపాలన కానీ జనామోదం పొందేలాగా హర్షం వ్యక్తం చేసే విధంగా ఉంటుందండి. తమ్ముడు తనవాడైన ధర్మం ధర్మమే అన్నట్టు ధర్మరాజు ఎలాగైతే అనుకుంటాడో అలాంటి, అంటే ఇది అతిశయోక్తిగా అనిపిస్తుంది. మీ గుంటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది మహిళ మీద. మహిళల పట్ల ఎవరో ఇలాగా అన్యాయంగా, అక్రమంగా వ్యవహరించినా వాళ్ళకి అదే ఆఖరి రోజు వాళ్ళ పట్ల చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పండి, చర్యలు ఉంటాయని అలాగే తీసుకున్నారు. అలాగే సాయి కృష్ణ అని ఒక అతని విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అది అడ్మిట్ అవుతామని తెలిసి ప్రభుత్వం అడ్మిట్ అయినట్టు పోలీస్ శాఖ
ఆ పోలీసులందరినీ అక్కడ కూడా వెనకళ్ళ. సిఐ మీద కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇలాగ అనేక విషయాల్లో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే పక్కన పెట్టేసారు. ఒక ఏదో వీడియోలు వస్తాయి అక్కడ కోనేరు ఆదిమూలం అని ఒక ఆయన ఎవరు. ఇలాంటి విషయాల్లో మరి ఎందుకని సీతారాం గారు ఎలాంటి పనులు చేస్తూ ఉంటాడో అర్థమవుతుంది. ఆ పార్టీలో చేరిన వెంటనే అలా మారతారా, లేకపోతే ఆ పార్టీయే అలాంటిదా అనేటువంటి అర్థమవుతుంది. ఆయన సంపాదించుకున్నది తన హోదా, తన ఐశ్వర్యం తనకు చాలదా? ఇంటికి అదటోళ్ళ భూములు, బతుకున్న వాళ్ళ భూములు ఇప్పుడు ఖాళీగా ఉంది, దిక్కు మొక్కు లేకుండా దీనికి ఎవడో లీడర్ బాబు ఖాళీగా ఉందని తొప్పేసాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు కొన్ని భూములు ఉంటాయి, సపోజు ఎవరో ఒకడో భూమి కొనుక్కుంటారు, ఓ సైట్ ఎప్పుడో కొనుక్కుంటారు, వాళ్ళ పేరున ఉంటుంది. వాళ్ళు అనేక కారణాల వల్ల ఆ భూ యజమానులు వేరే ప్రాంతానికి వెళ్ళటమో, వాళ్ళ వారసులకి ఇది ఉన్నదని తెలియకపోవటమో, లేకపోతే వాళ్ళు ఇది మాది అని తెలుసుకునే లోపలనే వాళ్ళు అంతరించిపోవటమో జరిగి అది అనామత్తుగా అలా ఉండిపోద్ది. అలాంటి భూమి చూపించడానికి దాన్ని ఎవడో క్లెయిమ్ చేయడు. దానికి అది ఆ దొబ్బడం కూడా తప్పే, కానీ అది కొంతవరకు ఎవడ పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తుంది అన్నట్టుగా అలాంటివి ఎవరో లాగేశారు అనుకో. ఇప్పుడు కొంతమంది యుఎస్ఓ లేకపోతే యూకేయో ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోతారు. వాళ్ళు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, లేదంటే మొత్తం అందరూ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయి అసలు ఇండియా ఈ భూములు అసలు తమకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయనే విషయం కూడా మర్చిపోతారు. వాళ్ళ తర్వాత తరానికి వచ్చేటప్పటికి ఎక్కడున్నాయో ఏటో కూడా మర్చిపోయి ఆ డాక్యుమెంట్స్ ఇవి కూడా మిస్ అయిపోతాయి, మాయమైపోతాయి. ఈ లోపల వాటిని ఎవడైతే స్వాధీనంలో ఉన్న వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కొన్నాళ్ళకి వాళ్ళు ఏదో డాక్యుమెంట్ సృష్టించిన వాళ్ళు లాగేస్తారు. అవి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్ళారని కూడా దానికి ఒక అర్థం ఉంది. ఎవడో లేడు తీసుకున్నాడో సరే మీద అయితే తీసుకోండి అంటారు. ఇది అలా కాకుండా బతుకున్న వాళ్ళ భూమిని వాళ్ళ భూమి చనిపోయారని చెప్పి డెత్ సర్టిఫికేట్లే సృష్టించేసి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసేసుకుని దాన్ని మాల్ ప్రాక్టీస్ చేసేసారంటే అది ఎంత పెద్ద నేరం అండి. అదే సార్, ఆయన మీరు అన్నారు సుదీర్ఘ రాజకీయం అనుభవం నాయకుడని ఆయన, కానీ ఒక స్పీకర్ పదవి అంటే ఎంత హుందాతనం మనం చూసాం. అంటే ఎవ్వరు కూడా ఈ రకంగా మాట్లాడలేదు సార్. అందులో కోడెల శివప్రసాదరావు గారిని గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పల్నాటి పులి అని పేరు పొందాడు. అలాగే అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలను చూసిన వ్యక్తి. ఒక్కసారిగా ఆ సీట్లోకి రాగానే ఆయన ఎంత నెమ్మదిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కూడా ఎంత కూల్గా మాట్లాడేది మనం చూసాం. కానీ ఆ పదవికి అలాంటి వ్యక్తులు వన్నెదేస్తే ఈయన మాత్రం అసలు అంటే న్యూట్రల్గా రాజ్యాంగబద్ధ పదవి అన్న విషయం కూడా మర్చిపోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా మాట్లాడారు. అంటే బూతులు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. సో మరి ఆయన భార్య కూడా అసలు సంబంధం లేదు, ఒక ఇష్యూలో ఎంటర్ అయిపోయి భయంకరమైన గొంతేసుకొని మాట్లాడి అక్కడ రచ్చరచ్చ చేసిన నేపథ్యం కూడా చూసాం. అంటే ఎందుకని వైఎస్ఆర్సీపీలో మారిన తర్వాత ఆయన ఇట్లా తయారయ్యారా? అంతకుముందు ఏమైనా ఎలాంటి నేపథ్యం ఉందంటారు ఆయనకి? అంటే బరితెగింపు అంటారండి దాన్ని. అంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి బరితెగింపు. అది మేము అందరికంటే అతీతులు అనేటువంటి భావన మనసులో ఉంటుంది అలాగే. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏంటంటే మీరు అందరికన్నా అతీతులు కాదు, చట్టానికి ఎవరో చుట్టాలు కాదని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక ముట్టుక వేసి కింద లాక్కొస్తారు. అదే జరుగుతుంది. అప్పుడు ఆయన కుటుంబం అంతా A5, A6, A7 కింద ఉన్నారు. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మిస్సెస్, ఆయన అందరూ ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యారు. స్వయంగా జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగిన ఫ్రాడ్ అంతా కూడా ఆయన వివరించారు. ఇంక వీళ్ళు తప్పించుకోలేరు. అంటే డెఫినెట్గా దీని పర్యవసానం జైలుకి వెళ్ళిపోతాడు, ఏమనలేదండి. ఇప్పుడు మీకు ఇక్కడ నువ్వెవరో ఏం చేసావు, చంద్రబాబు నాయుడు గారు లాంటి అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టేసినప్పుడు వీళ్ళు నిజంగా ఫ్రాడ్ తేలిపోయిన తర్వాత, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత, కళ్ళ ముందు ఇంత మోసం చీటింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా తప్పించుకుంటారు? ఉపేక్షించే పరిస్థితి లేదు. వీళ్ళు ఉపేక్షించరో, చట్టం కూడా ఒప్పుకోదు. ఇంకా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. అర్థమైందండి. లోపాయి గారిగా సర్దుకుంటాలు గట్టా ఉండవు. ఎందుకంటే అక్కడ ఉండి కోన రవికుమార్ గారు కూడా ఊరుకోడు కదా. అందులో ఇది సోషల్ మీడియా యుగం. ఇప్పుడు మీకు ఎవడన్నా మసిపూసి మారేడుగా చేద్దాం, దీన్ని ముసుకేద్దాం అంటే కుదరదు. ఇవాళ ఒకవేళ అలా చేశారంటే బరితెగించేయాలి. ప్రభుత్వమైనా లేకపోతే ప్రతిపక్షమైనా ఫ్రాడ్ చేయాలంటే బరితెగించి చేసినట్టే. మమ్మల్ని మేము చేస్తే ఆవిడేం చేస్తాడులే అన్నట్టు చేసినట్టే. ప్రజలకైతే విషయం తెలిసిపోతే తీర్పు ఇచ్చే టైంలో తీర్పిస్తారు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. 2024 ఎన్నికలు అనేటువంటి చాలా కీలకం ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు కనుక ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద తిరుగుబాటు చేసి ఒక సునామీ మాదిరి అతను తరిమి కొట్టకపోయి ఉండుంటే ఒకసారి ఊహించుకోండి. ఒక రకంగా అసలు మీరు ఒకసారి తిరిగి మళ్ళీ 2024లో అతను 29 రాడు, 34లో కూడా రాడు. అతను ఆనవాళ్ళు కూడా ఉండదు. కానీ ఒకవేళ గెలిచి ఉంటే, ఒకసారి 24లో అతను గెలిచి ఉండుంటే ఏం జరిగేదో ఊహించుకోండి ఒకసారి మీరు.
ఒక రకంగా బీహారే చాలా బెస్ట్ అనిపించాను. బీహార్ అనకండి పాపం, బీహార్ ఉత్తరప్రదేశ్లో అని ఒకనాటు ఇక్కడ అందరూ ఇప్పుడు మనకు వచ్చి వాళ్ళు అందరూ ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారో మ్యాక్సిమం బీహార్ నుంచి వస్తారు, చూసుకోండి కావాలితే. అంటే గతంలో కంటే ఇప్పుడు చాలా బాగా మెరుగు. మీకు అక్కడ పర్టికులర్గా ఒక ప్రాంతంలో మధ్యప్రదేశ్లో కానీ యూపీలో కానీ కొన్ని ఏరియాల్లో తుపాకుల సంస్కృతి, ఈ రకమైన సంస్కృతి కొన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల లేదు. మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తం చేసేది ఇతను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల ముఠా కక్షల్లో లేకపోతే పగా ప్రతీకారాలు లేకపోతే దౌర్జన్యం దుర్మార్గాలు ఉండి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతమైన ప్రశాంతమైన జీవితం గడిపే అమాయకమైన జనాలు ఉన్న శ్రీకాకుళంలో కూడా ఇతను దుర్మార్గాలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఏజెన్సీ ప్రాంతంలో మన్యం ప్రజలు గిరిపుత్రులు అందరూ కూడా వాళ్ళకి ఇవ్వటమే కానీ తీసుకోవడం రాదు. ప్రకృతి ఆధారపడి బతుకుతూ ఉంటారు. కొండల్లోకి వెళ్ళి అడవి తల్లి ప్రసాదించిన ఆహారాన్ని, అడవి తల్లి ఉత్పత్తుల్ని, వాటిని జీవనాధారంగా చేసుకుని బతుకుతూ ఉంటారు. అక్కడ కూడా రాజకీయం చేసాడు, ఆవిడ చంపేసి ఇంటికి పంపించాడు, ఆవిడ అనంతబాబు అన్న ఉండి పెట్టి. ఇలాంటి పనులు చేశారు వాళ్ళు. ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లా అసలు మీకు అక్కడ గొడవలు అంటే పెద్ద కొండను పగల కొడితే చల్ల చెదిరేపి ఎక్కడోళ్ళకి పారిపోతారు, ఎందుకొచ్చిన గొడవరు బాబు అని. అలాంటి చోట కూడా దుర్మార్గాలు, మంత్రులు ఇళ్ళు తగలబెట్టేసి పరిస్థితి తీసుకొచ్చాడు అతను. కోనసీమ అంబేద్కర్ పేరు మార్పు విషయంలో పెద్ద పెంట చేసేసాడు. అంటే స్టేట్ స్పాన్సర్డ్ అదంతా, రాజ్యమే హింసను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూటమి ప్రభుత్వంలో మీరు వాళ్ళని విక్రిస్తున్నారు, ఇది మంచి ప్రభుత్వం అని విక్రిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసి వాళ్ళని పక్కకు తీసేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇది మంచి ప్రభుత్వం అని విక్రిస్తున్నారు. ఇది నిజంగా మంచి ప్రభుత్వం. మనకి తాత్కాలికంగా బాధపడుతుంది. ఇది అప్పుడు గుంటూరు ఇన్సిడెంట్ ఉంది, లేకపోతే సిద్దిరి అప్పలరాజు ఇన్సిడెంట్ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుంటే ఏం జరిగేదో ఒకసారి ఊహించుకోండి. అసలు ఆయన స్పందించడం కాదు, మీకు బయటకే రాదు అదేది కూడా. తిరిగి పైగా ఆ కొట్టిన వాళ్ళకి వెంటనే ఈ టైప్ దౌర్జన్యం దుర్మార్గం చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏదో రకమైన పదవి వచ్చి వాళ్ళు పైకి తీసుకొస్తారు. కానీ ఇక్కడ అలా కాదు కదా, తప్పు ఎవడు చేసినా వాడి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. కాబట్టి మనం ఇక్కడ ఒక్క క్షణం ఏదైనా సరే జరుగుతుంది అనుకుంటున్నప్పుడు ఆరోపణలు వస్తాయి, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్. అవును, రామాయపట్నం పోర్టు పూర్తి అయిపోయింది, నేను చేసేసాను, మొత్తం ఇతను అమ్మేసుకుంటున్నాడు. ఇంకా పూర్తి అవ్వలేదు. రామాయపట్నం, మూలపాటు, ఇంకోటి ఉంది. అదే ఈ 3 పోర్టులు, ఒకటి 80%, ఒకటి 52%, ఒకటి 17% పూర్తి అయినాయి. వీళ్ళు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. ఆయన పూర్తి చేసేసినట్టు, కార్యకలాపాలు జరిగిపోతున్నట్టు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేసినట్టు సిగ్గులేదు వాళ్ళకి. ఈ అబద్ధాలను పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అలాగే జత్వానీ కేసు కూడా, జత్వానీ కేసులో కూడా వాళ్ళు స్టూడెంట్ మాట్లాడుతున్నారు. జత్వానీ కేసు రెండు విధాలు. ఒకటి జత్వానీ మీద కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు, 2 జత్వానీని తీసుకొచ్చి హెరాస్మెంట్ చేసిన కేసు. జత్వానీ ఒకవేళ అతను బ్లాక్మెయిల్ చేస్తే తీసుకొచ్చి గదిలో పెట్టి వచ్చి వరుస పెట్టి వాళ్ళ అమ్మ బాబు ఏం తప్పు చేశారని పెడతారు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఇది బుర్రబెట్టి ఆలోచించాలి ఎవడన్నా సరే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకునే దాంట్లో నెంబర్ 1 ఆయన. మీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం తప్పిస్తున్న ప్రాంతం. మీకు సంక్షేమాన్ని ఎట్టి పరిస్థితుల్లో పళ్ళ బిగునైనా సరే అందించాలని కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం. అమరావతి, పోలవరం లేకపోతే తీసుకొచ్చిన పెట్టుబడులు లాంచింగ్ చేయటం, ఊరికే పునాది రాళ్ళు వేసేసి కుక్కలకు వదిలేయకుండా దాన్ని కంప్లీట్ స్టార్ట్ చేసి పనులు ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం వెసులుబాటు ఇవ్వాలి. వచ్చి 2 ఏళ్ళు అయింది అది. ఆ వెసులుబాటు ఇవ్వకుండా నుచ్చులు వేసి, మామూలుగా ఎక్కడం కాదు, నుచ్చులు వేసుకుని ఎక్కేస్తున్నారు, ప్రతి ఓడిని విక్రిస్తున్నారు, ఎటకారం ఆడుతున్నారు. ఇది ఒకసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని ఊహించుకుంటే చాలు మనం. అర్థమైందండి. విక్రమార్కుడు సినిమాలో కనుక బావూజీ గ్యాంగ్ ఉంటుంది సార్, ఎవరు మాట్లాడడానికి లేదు. ఆయన అంటాడు, నేను చెప్పింది రాజ్యం, నాకు ఎదిరిస్తే కదా ఏదైనా చేయాలని చెప్పి అంటాడు. అదేవిధంగా ఆయన 5 ఏళ్లలో చూపించాడు కూడా. ఆయన ఎవరన్నా ఎదిరిస్తే, ప్రశ్నిస్తే శిరోమండనాలు చూసాం, మనుషులు చంపడాలు చూసాం. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజల శవాల మీద పరిపాలన చేసేవాడేమనిపిస్తుంది. మీకు శవాల మీద కాదండి, మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోదామంటే ఊహించుకుంటే ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒడ్డుకొచ్చిన తర్వాత మనం ఇవాళ కడుపు నిండిన బేరంతో అందరూ ఏమంటారంటే కూటమి ప్రభుత్వం పార్టీలు అధికారంలోకి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఒడ్డెక్కారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు కాదు, మనం ఒడ్డుకొచ్చాం ప్రజలు. మనం ఈసారి మన కాళ్ళు ఆరుజాపుకుని సర్లే మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడితే దయ్యాన్ని కోరుకుంటాడు ఎవడన్నానే, మళ్ళీ రావాలన్న పీడకాల మళ్ళీ తలుచుకుంటాడు ఎవడన్నానే. అది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. థ్యాంక్ యూ సార్.